వెల్కమ్ టు మై ఛానల్ మంజరితో మనసులో మాట. ఇవాళ మనము సీతక్క ఎన్నో ఏళ్ల నుంచి పర్యావరణ పరిరక్షణ కోసం ఇలాగా మొక్కలు పెంచుతూ అందరికీ పంచుతూ సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఉంది. ఆ అక్క ఇవాళ చేసే ఈ బృహత్ కార్యానికి నా నా కోరిక మేరకు గుళ్ళోంచి మొదలు పెడదాం అక్క అంటేను ఇక్కడికి వచ్చిందనమాట. సో వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇవాళ చాలా సుదినం, ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ మొదలు పెడుతున్నాను. అవి ఇవాళ అక్క ఇలాగా మొక్కలు మొదలు పెట్టక్క, నువ్వు ఏంటో చెప్పు. మేము చాలా 2015 నుంచి ఈ మొక్కలు పర్యావరణ పరిరక్షణ మీద రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని దాని కింద వర్క్ చేస్తున్నాం. మేము ఒక కమిటీలో ఒక 25 మెంబర్స్ ఉంటారు. తర్వాత మెంబర్స్ 150 మంది పైనే ఉన్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లేడీస్. అందరికీ కూడా మొక్కలంటే ఫ్యాషన్ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు మెంబర్స్. సో ఎవరికి వాళ్ళే దాంట్లో చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తారు, వర్క్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ మేము అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి ఇయర్ రోజ్ ఎగ్జిబిషన్ చేస్తున్నాము. ఈ రోజు ఎగ్జిబిషన్కి వేలాది ప్రజలు అటెండ్ అవుతారు. 4 days 5 days పెడతాం. ఈ 5 daysలో కూడా ప్రతిరోజు కూడా 10,000 మోర్ దాన్ 10,000 మెంబర్స్ అటెండ్ అవుతారు ప్రోగ్రామ్కి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే వాళ్ళందరూ కూడా మాకు ఏ పార్టీతో సంబంధం లేకుండా అందరూ మాకు సహకారాన్ని అందిస్తారు. 10,000 మంది వస్తున్నారు కాబట్టి నువ్వు నన్ను అక్కడికి పిలక్క, ఎందుకంటే ఈ గుళ్ళో వచ్చేటోళ్ళు చాలా తక్కువ మంది. ఏంటంటే దాని మీద ఫ్రీ అనేసరికి ఎవరికి ఆ విలువ తెలియట్లా. నువ్వు 10,000 మందికి నేను ఫ్రీగా చెప్తానక్క, నువ్వు అలాగా నువ్వు మొదలు పెడతానంటే నేను ఫ్రీగా చెప్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వదిలేస్తాను, నీ దగ్గరికి వస్తాను. చెప్పక్క. అక్కడ కదంబ మొక్కలు గురించి మొన్న చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు నాడు, అది 76వ పుట్టినరోజు ఆయనకి. సో ఆ రోజు నవీన్ గారని మా మెంబరు కెనడాలో ఉంటారు, వారి ప్రోత్సాహం వారి ప్రోద్బలంతో మా మెంబర్స్ అందరం కూడా అటెండ్ అయ్యి 76 కదంబం మొక్కలు అక్కడ నాటాము. దాన్ని కదంబ వనం అని పేరు పెట్టారు. ఎందుకు అంటే అది అక్కడ మన అమరావతిని స్థాపించాలి, నిర్మించాలి అని ఆయన అనుకున్నప్పుడు దానికి ప్రోత్సాహంగా మన ప్రధాని మోడీ గారు, తర్వాత మిగతా అందరూ కూడా అన్ని నదుల నుంచి వాటరు ఎవరి స్టేట్లోంచి వాళ్ళు, తర్వాత అన్ని స్టేట్స్ నుంచి వాళ్ళ మట్టి వాటరు ఈ రెండు పంపించారు. అంటే మనకు చాలా ఈ ఆంధ్ర రాజధాని అమరావతికి మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు అక్కడ శంకుస్థాపన చేశారు. సో ఆ శంకుస్థాపన చేసినటువంటి ప్రదేశాన్ని అమరావతి కదంబ వనం అని చెప్పి దాన్ని నిర్మించడం కోసం అని చెప్పి, ఆ ప్లాంటేషన్ చేయడం కోసం చెప్పి మా రోజ్ సొసైటీ మెంబర్స్ అందరం అటెండ్ అయ్యాము. అటెండ్ అయ్యి 76 మొక్కల్ని అక్కడ ప్లాంటేషన్ చేసాం. సో అట్లాగే ప్రతిసారి ఎక్కడ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ జరిగినా అక్కడ మేము వీలైనంత వరకు అటెండ్ అవటం. ఆ రోజు అన్నదాన కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మిసెస్ వారు భువనేశ్వరి గారు 76 లక్షలు గిఫ్ట్గా ఇచ్చారు. 76 లక్షలు భువనేశ్వరి గారు. సో ఆ దాంట్లో ఆ రోజు మేము అందరం కూడా భోజనం టిఫిన్ చేసాం, అల్పాహారం చేసి అక్కడ నందమూరి తారక రామారావు గారి ఫోటో దగ్గర ఫోటో దిగి, అక్క ఇదిగో ఈ పాప మండల ఆర్ట్ అక్క. మండల ఆర్ట్ అంటే సగం బోల్డ్ మందికి తెలియదు అనమాట. తను ఎన్నేళ్ల నుంచి చేస్తున్నావమ్మా? 5 years నుంచి చేస్తూ ఉంది. ఇప్పుడు ఏంటంటే అది ఎర్న్ వైల్ యూ ఎర్న్, లర్న్ వైల్ యూ ఎర్న్. అదేంటంటే ఎవరు వాళ్ళ అదేంటది ఇప్పుడు నేర్చుకుని మళ్ళీ తనని తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు అవి నేర్పిస్తుంది. తనము బల్క్లో ఆర్డర్స్ తీసుకుని వీళ్ళకి ఇస్తుంది. తద్వారా ఏంటంటే వాళ్ళకి చదువుకుంటూ వాళ్ళ ఫీజులు వాళ్ళు కట్టేటట్టు తను ఏంటంటే అలాగ నేర్పిస్తుంది అనమాట. తను బిగ్ ఆర్డర్స్ తీసుకుని వాళ్ళకి డబ్బులు వస్తాయి, తనకి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆర్ట్ మండల ఆర్ట్ మీకు కూడా తెలియదు అక్క. మరి క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళు ఎవరికి తెలియదు అంటే మండల ఆర్ట్ అంటే. నేను క్రాఫ్ట్ కౌన్సిల్ కూడా వాళ్ళందరికీ నేను పరిచయమే కదా. సో ఐ ఆస్క్డ్ అబౌట్ మండల ఆర్ట్ అండ్ దే సెడ్ వి డోంట్ నో.
సో మండల ఆర్ట్ అనేది వాళ్ళకి ఎందుకంటే మా ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఇంటర్నేషనల్గా కూడా దే ఆర్ డూయింగ్ అనమాట. అది 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 ఇది చేయాలని ప్రోత్సహించాలని తనని ఇవాళ పంపించాను, ఇవాళ పిలిపించాను. బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరు ఇప్పుడు ఏంటంటే వస్తామనుకున్న వాళ్ళు కూడా రాలేదక్క. రిజిస్టర్ అయినాడు ఎలాగా ఇది ఫ్రీ అంటేనే అసలు వేస్ట్. నేనక్క మీ వాళ్ళందరికీ 10,000 మందికి ఫ్రీగా చెప్తానక్క. ఎందుకంటే నా టైం వేస్ట్. ఇంత ఇంత ఆర్గనైజ్ చేయాలి, ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలంటే ఎంత కష్టం అక్క. అదేంటంటే మా గురువు గారు ఎప్పుడో చెప్పారు, ఎవరో శ్రీ శ్రీ రవిశంకర్ గురువు గారు, మీరు ఫ్రీ అంటే ఎవరు రారు, వాళ్ళు డబ్బులు కడితేనంటే నేను పిచ్చిదానిలాగా. సరే గురువు గారు, నేను అదే నాకు తెలుసు ఫ్రీ అంటే, ఎందుకంటే నా ఫ్లాట్స్లో కూడా ఫ్రీగా చెప్పేదాన్ని యోగా. వాళ్ళేంటి పనమ్మాయి వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్పేసి వచ్చేవారు కాదు. 6 నెలలు చెప్పాను, తర్వాత నా టైంలో నేను చూసుకున్నాను అనమాట. ఏంటంటే ఫ్రీ అంటే నో. సో ఫ్రీ బ్రీజ్ కూడా ఆపేయాలక్క. ఆ ఫ్రీ బ్రీజ్ వలన నాశనం అయిపోతుంది దేశం. ఏదో ఒకటి పని కల్పించి తద్వారా రావాలి కానీ ఇదే. నువ్వు చెప్పమ్మా. చెప్పండి. నేను ఒక ఆర్టిస్ట్ని. నేను మండలాతో పాటు రెజిన్ చేస్తాను, అండ్ రెజిన్ కూడా కార్పొరేట్ ఆర్డర్స్ చేస్తాను. పెద్ద పెద్ద టేబుల్స్, ఫర్నిచర్, సైడ్ టేబుల్స్, వాల్ పెయింటింగ్స్, వాల్ క్యాన్వాస్ అన్నీ చేస్తూ ఉంటాను. అవసరమైతే నేర్పిస్తాను కూడా. నేను నా హౌస్ని మొత్తం నేనే డెకరేట్ చేసుకున్నాను రెనోవేట్ చేసిన తర్వాత. ఐ డి నాట్ గివ్ ఎనీ అమౌంట్ టు ఇంటీరియర్ డిజైనర్. ఇంటీరియర్ అన్న తర్వాత వారు ఏమేమి చేయాలో వాళ్ళు చేసిన తర్వాత నా ఆర్ట్తో నేను ఎలివేట్ చేసుకున్నాను నా ఇంటి మొత్తాన్ని. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒక డెకరేట్ చేసిన తర్వాత, నా ఆర్ట్స్తో డెకరేట్ చేసిన తర్వాత ఆయన ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేసాం మేము. హీ వాజ్ వెరీ హ్యాపీ. నేను ఇంటీరియర్ చేసిన ఈ ఇంటిని ఇంత ఎలివేట్ చేస్తావని నేను అనుకోలేదు. నేను ఇచ్చిన క్యాన్వాస్ పెయింటింగ్స్ కన్నా నువ్వు ఏ షాప్లోనూ, మన విజయవాడలో ఏ షాప్లోనూ ఈ ఆర్ట్ లేదు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు దట్. అసలు ఇంత బాగా చేసావు, నువ్వు చేసావు కాబట్టి నాకు పిక్స్ అన్ని పంపించు, నేను చూపించాలి నేను ఇవన్నీ అని చెప్పారు. ఐ డెకరేటెడ్ మై హోమ్ అకార్డింగ్ టు ద థీమ్ అనమాట. ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసరికి కిచెన్ రిలేటెడ్ టూల్స్ అన్నీ, ఐస్ క్రీమ్, టీ, వాటర్, అలా నేను మండల ఆర్ట్తో డెకరేట్ చేశాను. మా మదర్కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. తను ఎప్పుడు మంత్లీ 2 ఈవెంట్స్ అయినా కంపల్సరీగా మ్యూజిక్ రిలేటెడ్గా మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. మ్యూజిక్ తనకి అది ఇష్టం అని చెప్పి రూమ్ అంతా మ్యూజిక్ థీమ్తో డెకరేట్ చేశాను. అలా సిట్టింగ్ ఏరియాలోకి వచ్చేసరికి ప్లేయింగ్ గేమ్స్ అన్నీ, ప్లేయింగ్ కార్డ్స్, చెస్, లూడో, అకార్డింగ్ టు దట్ ఆ థీమ్ చేశాను నేను. మా బాబుకి అవెంజర్స్ ఇష్టం అని చెప్పి అవెంజర్స్ థీమ్ని ఎలివేట్ చేశాను రూమ్ అంతా. సో వీ కెన్ డెకరేట్ అండ్ వీ కెన్ ఎలివేట్ అవర్ రూమ్ అకార్డింగ్ టు అవర్ టేస్ట్ అండ్ అవర్ ఆర్ట్స్. ఇది ఒక స్పిరిచువల్, ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫామ్లా ఉంటుంది, సీక్వెన్స్ లాగా ఉంటుంది. ఒకే డిజైన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనం కొంచెం భాగాలుగా డిఫరెంట్ మౌల్స్లో చేసుకునే విధంగా ఉంటుంది. ఒక్కసారి దీనికి ఈ ఆటకి ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు వదలరు. దే ఫీల్ లైక్ టు డూ మోర్ అండ్ మోర్. అలా నేను 2-3 ఇయర్స్ కంప్లీట్గా చేశాను. ఇంకా ఆ తర్వాత నుంచి రెజిన్లోకి షిఫ్ట్ అయ్యాను. రెజిన్తో అలానే నేను హ్యాంపర్స్ చేస్తాను, అన్ని ఒకేషన్స్కి గిఫ్ట్స్గా ఇస్తాను, బల్క్ ఆర్డర్స్ చేస్తాను. దాని నుంచి మళ్ళీ చామ్స్, ఫ్యాషన్ యాక్సెసరీస్ చేశాను నేను. సో ఇప్పుడు ఆ మూడిట్లోనూ నేను కంటిన్యూ అవుతున్నాను. ఫెస్ట్లో పార్టిసిపేట్ చేస్తాను, బల్క్ ఆర్డర్స్ ఇస్తాను, బర్త్డేస్కి ఇస్తాను, కిట్టి పార్టీస్కి ఇస్తాను, పూజా వాటికి కూడా. ఇంటీరియర్ ఇప్పుడు హౌస్ సెరమనీ జరిగింది అనుకోండి, ఆ థీమ్కి తగ్గట్టుగా మేము ఇస్తామన్నమాట. సో డిఫరెంట్ బడ్జెట్స్లో డిఫరెంట్ హ్యాంపర్స్, డిఫరెంట్ గిఫ్టింగ్ ఆప్షన్స్ మన దగ్గర ఉంటాయి. ఎందుకంటే మొన్న ఒక ఫంక్షన్లో నేను సైకిల్ తీసుకున్నాను, స్కూటర్. తన దగ్గర అప్పుడే నాకు తెలిసింది, వాళ్ళ అమ్మ తనకి నా చాలా నుంచి తెలుసు, కానీ షీజ్ ఇంటూ మండల ఆట ఈ టైప్లో ఉంటుందని మాత్రం నేను తెలీదు. సో మొన్న ఏంటంటే శారద గారు బీజేపీ హైదరాబాద్లో ఇదిగో మండల ఆర్ట్తో చేయించానని తన రూమ్ చూపిస్తాను. ఓహో అంటేను మా అక్క అంది, నాకు మండల ఆర్ట్ అంటే ఏంటిది, నేను మండల ఆర్ట్ తెలియకపోవడం అని అంటాను. సో నాకు అందుకనే నీది ఇది చెయ్యాలి. నాకు తెలియదమ్మా, కిచెన్ టూల్స్ అన్ని చేసావు ఇలాగా. మా హౌస్లో టేబుల్ దగ్గర అంతా కిచెన్ టూల్స్, ఐస్ క్రీమ్, టీ కప్స్, వాటర్. ఒక గ్లాస్ పడిపోతే ఎలాంటి ఫామ్లో ఉంటుంది నేల మీద, అలా అంతా బొమ్మ నేను మండల ఆర్ట్తో
నేను రిప్రజెంట్ చేశాను అనమాట. సో రూమ్ కంపల్సరీగా ఒక రూమ్ ఇది పెట్టుకోవచ్చే బాగుంటుంది. డెఫినెట్గా బాగుంటుంది. ఇప్పుడు మనకి విజయవాడలో న్యూలీ కస్టమైజ్డ్ పీస్ ఇష్టపడుతున్నారు అందరూ. వీ కెనాట్ గెట్ ఎనీవేర్, ఏ షాప్లోనూ మనకి దొరకదు అనమాట. ఇలా సపరేట్గా ఎవరైతే ఇండివిజువల్స్ ఉంటారు కొంతమంది, సో వాళ్ళని కాంటాక్ట్ అయితే కనుక మీకు నచ్చినట్టుగా మీ రూమ్, మీ టేస్ట్, మీ ఇంటీరియర్ తగ్గట్టుగా చేసుకోవచ్చు. ఏంటంటే అంతమందిని నువ్వు తయారు చేయగలుగుతావు డెఫినెట్ గా. అది ఇప్పుడు ఏంటంటే నౌ యు విల్ బి టేకింగ్ ది ఆర్డర్స్ అండ్ దెన్ వాళ్ళకి ఇది చేస్తారు. యా, దే కెన్ ఆల్సో డూ. ఇప్పుడు నా దగ్గర నుంచి వాళ్ళు తీసుకొని వాళ్ళు బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళకి టైం లేకపోతే నా దగ్గర పర్చేస్ చేసుకొని వాళ్ళు సెల్ చేసుకోవచ్చు. లేదంటే కనుక వాళ్ళు నా దగ్గర నేర్చుకొని వాళ్ళు చేయొచ్చు. నాకు అదే మా స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వాళ్ళందరికీ నేర్పిస్తే వాళ్ళకు ఒక ఇప్పుడు ఏంటి తల్లిలో అదే చేస్తారు కాబట్టి ఇప్పుడు మెయిన్ జాబ్స్ కన్నా సైడ్ హాస్టల్స్ కి చాలా వాల్యుబుల్ ఉంటున్నాయి. హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ అండ్ మోర్ వాల్యుబుల్ దెన్ షాప్ వైజ్ గా దొరకటం కన్నా దే ఆర్ మోర్ వాల్యుబుల్. దానికి 1 రూపీ. నా జ్యువెలరీ కానీ ఏదైనా నేను డిజైన్ చేసుకుంటా. ఇదేంటంటే నాట్ బ్రోచెస్, అదేంటది 1996 అట్లాంటి ఒలింపిక్స్ కి మాకు అంకుల్ కి ప్రైజ్ వచ్చింది అనమాట. ఆల్ ఓవర్ ఇండియా 3 సెలెక్ట్ చేశారు. ఇదేంటంటే అక్కడి నుంచి పిన్స్ అనమాట. మనకేంటంటే ఆల్ అరౌండ్ ట్రిప్ ఫ్రీ అక్కడ. అట్లాంటా అంటేనే అదే ఒలింపిక్స్ అంటేనే చాలా పెద్ద ఈవెంట్ కదా. మనకేంటంటే రాయల్ ట్రీట్మెంట్ ఫ్రమ్ కింద నుంచి. అదేంటంటే మనకి బస్సు స్టార్టింగ్ ఫ్రమ్ ద జర్నీ రాయల్ టికెట్స్ యూ కెన్ పికప్ ఎన్ని కావాలంటే అన్ని ఈవెంట్స్ కావాలంటే అన్ని. అదైతే ఫుడ్ అదేంటంటే మనం 5 స్టార్ హోటల్స్ లో 7 స్టార్ హోటల్స్ లో ఫుడ్ ఉంటుంది అనమాట. అలా అవన్నీ ఇప్పుడు ఏంటంటే ఈ పిన్స్ అన్ని నాకు మన దొరికినాయి అక్క. సో లెట్ మీ డూ సంథింగ్ అని పాంచ్లాడా చేశాను. సట్లాడా అయితే ఇంకా మరీ పొడవైపోతుంది, పాంచ్లాడా చేశాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే క్రియేటివిటీకి ఎప్పుడైనా ఇది ఉంది. చెప్పమ్మా. సో ఇవాళ ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే నిన్ననే నేను పాండురంగ స్వామి గుడికి వెళ్ళాను, ఇక్కడ బందర్లో. అక్కడ ఏంటంటే చాలా అదేంటి స్వయంభూ ఆ గుడికి నేను రెనోవేట్ చేయడానికి నేను తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే అక్కడ రూమ్స్ అవన్నీ, ఆ తర్వాత గోపోషణ, తర్వాత వేద పాఠశాల, ఆ తర్వాత అక్కడ వాళ్ళకి మళ్ళీ ఇవన్నీ. ఇప్పుడు దీని మీద నేను సంపాదించిందంతా ఇవన్నీ ఇప్పుడు నేను ఏమి తీసుకుంటున్నానో దెన్ ఐ విల్ దానికి ఆ గుడికి నేను రెనోవేట్ చేస్తాను. ఇప్పుడు ఆ తర్వాత నా ప్రేక్షకులందరికీ ఎవరైతే ₹1,00,00,000 ఇస్తారో వాళ్ళ పేరు మీదే పెడతాం ఆ కాంప్లెక్స్ రెనోవేషన్ మొత్తం. ఆ తర్వాత అదేంటి ఫండ్స్లోనో గవర్నమెంట్ ఇస్తుందో ఎలాగో ఐ విల్ ట్రై. ఇప్పుడు గవర్నమెంట్ వాంట్ గివ్, నేను ఎలాగోలా ఫండ్స్ రైజ్ చేసి ఐ విల్. ఎందుకంటే పెడన్ కూడా వెళ్ళానక్క. పెడన్లో ఏం చేశానంటే అక్కడ లోకల్ ఆర్టిస్ట్ ఆయన దగ్గర ఇప్పుడు ఏంటంటే నేనే నా థీమ్ ఇచ్చాను, దశావతారాల థీమ్ నాకు కావాలండి. నేను దాంట్లో అదేంటంటే ప్యాంట్స్, పైజమాస్, నైటీసు, ఇవి అదేంటది పిల్లలకి నైట్ డ్రెస్సెస్, ఆ తర్వాత ప్యాలాజోస్, పంచెలు అవన్నీ నేనే డిజైన్ చేస్తాను. ఒకవేళ మత్స్యావతారం అనుకోండి, మత్స్యావతారం అదేంటది మొత్తం కిందనంతా అవి. ఆ తర్వాత ఫుల్ ప్రింట్తో ఈ టాప్స్ వచ్చేసి ఒక మత్స్యం వెనకాతలో ముందో ఏదో ఒకటి చేసేసి ఇస్తానని చెప్పాను. సో వాళ్ళు ఇప్పుడు నా ఆర్డర్ తయారీలో ఉన్నారనమాట. సో ఇలాగా డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్గా ఇది ఇప్పుడు ఏంటంటే టైలరింగ్ ఒకటి. టైలర్స్ ఆర్ వెరీ వెరీ ఇది. అందుకని టైలర్స్ ఎవరైతే నా దగ్గర రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా నేను వర్క్ ఇస్తాను, వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఆ తర్వాత నా పని అవుతుంది అనమాట. సో ఇవాళకి ఇదండి, ఇంకా చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్. సో ఇవాళకి ఇది అక్క ఇవాళ ఇద్దరు చాలా మంచి ఏంటంటే బిజీ ఆర్టిస్టులు. ఇప్పుడు నేను వస్తున్నానని చెప్పేసి పాపం అక్క నాకు ఆకలేస్తోందమ్మా అని అంటే కూడా నేను వచ్చి ఉండిపో అక్క అని. నేనంటే ఇంట్లో కూడా ఇప్పుడు దేవాలయంలో లాగా షోడశోపచార పూజ చేస్తే కానీ నేను బయటకు రాను. పైన కూడా మళ్ళీ అన్నం వండి అవన్నీ పెట్టి పితృదేవతలకి నేను వస్తానన్నమాట. ఇద్దరు చాలా బిజీ వాళ్ళు, నా కోసం వాళ్ళ టైం డివోట్ చేసి వచ్చారనమాట. జై గురుదేవ్, జై శ్రీరామ్.